సర్వేపల్లి నియోజకవర్గంలో బడులు గుడులకు భద్రత కరువైందన్నారు మాజీ మంత్రి కాకాణి. నెల్లూరు జిల్లా పొదలకూరు రామ్నగర్ గేట్ సెంటర్లో వివాదాస్పద స్థలంగా మారిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఆలయ ప్రాంతాన్ని కబ్జా చేయడం ఏంటని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోలీసులే అందుకు బాధ్యత వహించాలన్నారు. వాటికి సంబంధించి స్థానికులందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి, దేవాలయం అనేటువంటి ఆలోచన చేసినప్పుడు అది ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా సంక్రమించింది, ఏ విధంగా అది ప్రభుత్వ భూమిగా ఉన్నది, ఏ విధంగా అది పబ్లిక్ పర్పస్కి ఉపయోగించుకోవడానికి ఇచ్చారు అనేటువంటి దాని మీద పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు దేవుడి స్థానాలకు సంబంధించినందుకు దేవాలయ భూములకు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు దేవాలయ భూములకు సంబంధించి ఇష్ట ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించి కోర్టులో పలు తీర్పులు వచ్చాయి. ఆ తీర్పుల ఆధారంగా చూసినా ఎవరికి హక్కులు లేవు. ఇది పబ్లిక్ పర్పస్ ఉపయోగించుకోవాల్సినటువంటి భూమి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి దేవాలయం కట్టుకుంటాము అంటే ఆక్రమించే వాడిని వదిలిపెట్టి, ఆక్రమించడానికి దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని భక్తులను తీసుకొని పోలీసులు కేసు నమోదు చేయడం, వాళ్ళని భయభ్రాంతులు చేయడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతి విధానం కాదు. మరలా ఈరోజు చెప్తున్నా, ఇది పబ్లిక్ పర్పస్కి సంబంధించినటువంటి స్థలం. ఎవరు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు పని దీనిని దక్కించుకోవాలనేటువంటి ఆలోచన చేసినా తప్పనిసరిగా మరలా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ స్థలం ఏదైతే ఉందో దీని మీద పూర్తి హక్కులు స్థానికంగా ఉండే